దివ్య ఎలిమినేటెడ్. మళ్ళీ ఇరిటేషన్ తెప్పించిన తనూజ. సంజనాకి అంత బ్రతిమలాటం అవసరమా? కళ్యాణ్ డెమోన్ రితువులకు క్లాస్ పిక్ సెట్ చేసిన నాగార్జున. భరణి ఎమాన్యుల్కి అభినందించిన నాగార్జున. హాయ్ హలో నమస్కారం, నేను మీ ఎస్ఎస్ పట్నాయక్. చూస్తూనే ఉండండి పెంప్స్ టీవీ. షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, గంట సింబల్ కొట్టడం మర్చిపోకండి. ఇక అప్డేట్స్ విషయానికి వచ్చినట్లయితే దివ్య ఎలిమినేటెడ్. అవునండి, ఈ రోజు రాత్రి మనం దివ్య ఎలిమినేషన్ ని చూడబోతున్నాం. నిన్న బిగ్ బాస్ షో అంటే శనివారం రాత్రి షో అయింది. ఇంకా సేవింగ్స్ లో ఎవరిని చూపించలేదు, నేను ఎవరు సేవ్ అవ్వలేదు. ఈ రోజు సేవింగ్స్ ఎలిమినేషన్స్ ఉంటాయి. ఈ రోజు సేవ్ లో వచ్చేసి ఒకరు సేవ్ అవుతారు. చివరాఖరికి ఏంటంటే ఇద్దరు మిగులుతారు. ఆ ఇద్దరు ఎవరు అన్నట్లయితే మన సుమన్ శెట్టి గారండి, మన దివ్య గారు. ఈ సుమన్ శెట్టి దివ్యల మధ్య ఎవరు వెళ్ళిపోతారు అనే ఒక టాస్క్ ఇది జరుగుతుంది. మరి ఈ ఇద్దరి మధ్య ఎవరు వెళ్ళిపోతారని ఉత్కంఠ భరితంగా సాగే క్రమంలో చివరాఖరి వరకు ఒక లావా, ఒక పొగ, ఈ టైపు ఒక ఎఫెక్ట్ ని మీరు చూస్తే అర్థమవుతుంది. మళ్ళీ నేను చెప్పే కన్నా సెట్ చేసి అందులోని ఫైనల్ గా సుమన్ సేవ్, దివ్య ఎలిమినేటెడ్. అన్సేవ్ కాదు, ఎలిమినేటెడ్. ఇంకా ఎలిమినేట్ అయిపోయారు దివ్య. సో మొత్తానికి ఏంటంటే దివ్య బిగ్ బాస్ హౌస్ నుండి వెళ్ళిపోవడం జరిగిపోయింది. బట్ అఫీషియల్ గా ఈ రోజు జరుగుద్ది అన్నట్టు. ఇక నిన్న శనివారం రాత్రి జరిగిన స్పాన్సర్ టాస్క్ లోని సర్ఫ్ ఎక్సెల్ మరకలు ఈ విషయంలో వచ్చేసి ఒక చిన్న స్పాన్సర్ టాస్క్ జరిగింది. ఈ ఇద్దరులో ఎవరు గెలుస్తారు అనేది, బజర్ ఎవరు నొక్కాలనేది ఆ గేమ్ మీరు చూశారు. దాని గురించి ప్రత్యేకించి వివరించాల్సిన అవసరం లేదు. ఇటు బర్నీ గారు, సంజన గారు, ఎమాన్యులు, సుమన్ శెట్టి ఒక టీం అయితే మిగతా వాళ్ళందరూ ఒక టీము. మధ్యలో సంచాలకులుగా మన దివ్య గారు ఉన్నారు. అయితే ఈ క్రమంలో సంచాలకురాలు తీసుకున్న డెసిషన్ ఫైనల్ డెసిషన్. ఇది ఎప్పుడు ఒకటే ఉంది. మరి సంచాలకురాలు వచ్చిన తర్వాత పొరపాటున తనూజ ఓడిపోయిందండి బాబు, ఓడిపోయింది అంతే. మళ్ళీ మొదటికి వచ్చింది అమ్మడు. ఆమె గెలిచినా నవ్వినా చూసినా సీరియస్ గా కూర్చుంటారు. నాగార్జున గారు ఎదురుగా మాట్లాడుతున్నా సీరియస్ గా కూర్చుంటారు. నవ్వు మొహం కనిపించేసరిగా ఏదో అవసరం చేసి నవ్వుతారు. ఇది వాస్తవం. కానీ ఇప్పుడు ఏంటంటే ఆమె అన్నాను అంటారు. ఇప్పుడు చూడండి, పియ్యలు పడిపోతుంటారు కింద కామెంట్లతోని. కానీ వాస్తవం మాట్లాడుతున్నాం. ఇప్పుడు ఏమైందంటే మళ్ళీ ఆమె ఇరిటేషన్. అది పెద్ద సీరియస్ టాస్క్ కాదు, టాస్కే అనుకుంటూ ఒక టాస్క్ జరిగింది. గెలిచారు బర్నీ గారు గెలిచారు. ఆయన గెలిచారు ఇచ్చారు అంతే. బర్నీ గారు పెద్ద వయసు అనుకుని చూడకుండా లొడలొడ వాగడ అట్లా రకరకాలు ఇంకా ఇరిటేషన్. ఆఖరికి బర్నీ గారు వచ్చేసి బాత్రూమ్ కూర్చొని అంటారు, ఎందుకో అమ్మాయి ఇరిటేషన్ అయిపోద్ది, ఇరిటేషన్ తెప్పిస్తుంది ఆ ఫేస్. బర్నీ గారు చక్కగానే చూసుకుంటారు అమ్మాయిని, తనుజని. బర్నీ గారి మీద ఎందుకండి ఇరిటేషన్? పోతే పోయింది, బర్నీ గారు గెలిచారు కదండి. అదే టాస్క్ వల్ల ఇంకోటి కాదు, ఆయన కెప్టెన్షిప్ ఓడిపోయారు, ఏమీ లేదు ప్రస్తుతానికి, ఓకే అనుకుందాం. కానీ అయ్యో పాపం ఇవ్వలేదు, అక్కడ గెలిచారు. కానీ పోన్లే, బర్నీ గారు ఆ టీమే కదా, ఆ టీంకి ఎందుకు మిగతా వాళ్ళు? రీతు అంత సీరియస్ అవ్వలేదు, కళ్యాణ్ అంత ఇది అవ్వలేదు. కళ్యాణ్ అయితే చివాట్లు కూడా ఇంచుమించు పెట్టాడు. తనుజు కూర్చొని నువ్వు అలా అనకూడదు, సంజనాకి ప్రతిసారి అలా పెట్టండి, నువ్వు బిగ్ బాస్ క్వశ్చన్ చేయకూడదు అని కళ్యాణ్ చెప్పాడు అక్కడ. అదేవిధంగా పోతే పోయింది, చిన్న విషయాలకు ఎందుకు పట్టించుకుంటావు అని కూడా క్లాస్ పీకాడు. అదేవిధంగా ఇంకో విషయం చెప్పినా కూడా వదిలేసే బర్నీ గారికి వచ్చినప్పటికీ లోడలోడ వాగడి ఈ మాట అనకూడదు కదా. కళ్యాణ్ మాత్రం చక్కగా స్టాండప్ తీసుకున్నాడు. అమ్మాయికి నీట్గా క్లాస్ పీకాడు తనుజకి. నాగార్జున గారు అయితే ఇంకా అటు నాగార్జున గారు దుమ్ము రాకొట్టేసారు, ఇంకా నువ్వు అలా చేసి ఉండకూడదని. తనుజ దివ్యకి అడిగితే సార్ చిన్న టాస్క్ సార్, దానివల్ల ఏమీ లేదు సార్, అయ్యింది దాంట్లో ఏదో జరిగింది సార్, అయినా నేను చేయవలసింది చేసింది సార్. సరే సార్, ఆమెకు సంచారకులు ఇచ్చాను సార్ అని చెప్పింది. సంచారకురాలు ప్రతిసారి ఈవిడే పెట్టండి అని ఆస్క్ చేయడం, ఇవన్నీ ఏంటంటే ఇరిటేషన్ తెప్పించే విషయాలు. మళ్ళీ నేను మీకు చెప్పి ఇరిటేషన్ తెప్పించిన ఐ వెరీ సారీ. మరి ఈ కింద కామెంట్లో ఇరిటేషన్ తెప్పించే వాళ్ళు బ్యాచ్ ఒకటి ఉంది, అది ఇరిటేషన్ తెప్పిస్తారు. తర్వాత సంజనాకి అంత బ్రతిమాలడం అవసరమా? సంజనాకి ఎందుకంటే సంజనా గారికి ఏంటంటే వెళ్ళిపో, గేట్లు తలుపులు తీస్తామన్నారు సంజనా గారికి. మరి సంజనా గారు వచ్చేసి నేను వెళ్ళిన బిగ్ బాస్ అని ఫస్ట్ అన్నారు. తర్వాత వచ్చినప్పటికీ ఆ నలుగురు త్యాగాల వల్ల నువ్వు ఉన్నావు, బర్నీ గారు, తనుజ, రీతు, ఎమాన్యుల్ త్యాగాల వాళ్ళు ఉన్నావు, వాళ్ళ నలుగురు ఓకే అనుకుంటే ఈ రూమ్ లో ఉంటాం అని చెప్పారు. నేను ఉండను, బిగ్ బాస్ వెళ్ళిపోతానని. చాలా సీన్ జరిగింది. ఆమె ఉండను, నేను వెళ్ళిపోతానని కుండ బద్దలు కొట్టినట్టు నేను వెళ్ళిపోతా అని చెప్తున్నా సరే నువ్వు ఉండాలి, నీ పేరు పోద్ది, నీ పేరు ఏ పేరు మీద నువ్వు అంటే. ఇక్కడ ఏంటంటే ఆ సీన్ చూసాక అనిపించిందంటే ఇదే తెలుగు అమ్మాయికి అయితే అంత బతిమాలతారా అనేది నాకు అనిపించింది. కామనర్ అయితే అంత బతిమాలతారా అది కూడా అనిపించింది. సంజనా కన్నా ఇంకొకరు అయితే అంత బతిమాలతారా అది కూడా అనిపించింది. ఆల్రెడీ సంజనా గారు వెళ్ళిపోయిన తర్వాత సీక్రెట్ రూమ్ నుంచి వీళ్ళందరూ బతిమాలారు. అంటే నలుగురు సాక్రిఫైస్ చేయాలి, అందులోని ఆ సాక్రిఫైజర్లకి తీసుకొచ్చారు, పెట్టారు. ఆ తర్వాత వచ్చేసి సంజనాకి వచ్చేసి ఏదో మార్కులు కూడా తక్కువ ఒకసారి, అదే మన ఫ్యామిలీ రిలేషన్ దాంట్లో అందులో కూడా ఇమ్యూనిటీ కోసం ఏదో ఒకరు 10-15 ఇవ్వాలి అనే సెన్స్ లో కూడా ఆమెకు ఆప్షన్స్ ఇచ్చారు. ఇట్లా చెప్పుకుంటే చాలా ఆప్షన్స్ అమ్మాయికి వస్తూనే ఉన్నాయి మేడం గారికి. కానీ ఇప్పుడు కూడా నా వెళ్ళిపోతారు అంటున్నప్పుడు ఈ ఆప్షన్స్ ఏంటో మరి మొత్తానికి వెళ్ళిపోతాం ఆవిడకి
నువ్వు ఉండాలి, ఉండి గెలాలి అని ఉంచారండి, బలవంతంగా ఉంచారు. ఇక్కడ ఏంటో అర్థం కావట్లేదు, నాకు ఒకటే అనిపిస్తుంది, ఇష్టం ఇక్కడ ఉంటాను, ప్రాణాతి ప్రాణంగా ఉంటాను అని దివ్యాకి పంపించడం, నాకు అక్కర్లేదు బిగ్ బాస్, వెళ్ళిపోతాను బిగ్ బాస్, నాకేం అక్కర్లేదు అని మాట ఇసిరేసి, సరే దీని నుండి బిగ్ బాస్ కి కామెంట్ చేయడం అనేది కరెక్ట్ కాదు అని ఆయన అన్నారు. బట్ మనం చెయ్యొచ్చు, ఎందుకంటే మనం ఆడియన్స్ చూస్తున్నాము. ఏదైనప్పటికీ ప్రజలందరూ ఏమనుకుంటారో అదే నేను అంటున్నాను. ఇక కళ్యాణ్, డెమాన్, రీతులకు క్లాస్ పీకి సెట్ చేసిన నాగార్జున. ఇక కళ్యాణ్, డెమాన్, రీతులు ఏంటంటే వాళ్ళ గొడవ ఏమైపోయిందంటే ముగ్గురు కూడాను అక్కడ వేరే వాళ్ళు నామినేట్ చేశారు, వేరే ఒకరు నామినేట్ అయ్యారు. కానీ గొడవ ఆడుకుని దిగింది మరి రీతు, తగుదునమ్మా అంటూ డెమాన్ పవన్ ని సపోర్ట్ చేస్తూ. నేను మొన్నే చెప్పాను లాస్ట్ టైం, డెమాన్ పవన్ కి ఆమె వకాలతో పుచ్చుకున్నట్టు ఉంది అని చెప్పానా. కట్ చేసి ఈ రోజు నాగార్జున గారు ఏమడిగారు శనివారం, ఏం రీతు నువ్వు డెమాన్ తరపున లాయరువా అని అడిగారు. అక్కడ మనకి ఏమనిపిస్తుందో మనం చెప్తున్నాం, కట్ చేసి అక్కడ అంతకు ముందే మనం చెప్తున్నాం. అంటే ఇక్కడ ఆడియన్ పరంగా ఒక అనాలిసిస్ ఏంటంటే, అక్కడ రీతు అనే ఆమె ప్రతిదానికి వకీల్లాగా వకాలతో పుచ్చుకుంటుంది, ఇది మనం చెప్పింది. అదే మాట ఆయన ఇంకో లాయర్ అన్నారు, ఇంకో నాన్న అర్థం, నువ్వు లాయరు అని అడిగారు, అంటే వకీలనే కదా, వకాలతో పుచ్చుకోవడం అని అర్థం కదా. సో ఇలా వకాలతో పుచ్చుకోవడం, మళ్ళీ మధ్యలో వస్తే లాయర్ గారు మాట్లాడతారు అని ఎటకారంతో అమ్మాయిని వేసుకున్నారు. అమ్మాయి నవ్వుతుంది కానీ శుభ్రంగా వేసుకున్నారు. అక్కడ అది చూసిన మనందరికీ నవ్వు వస్తుంది ఎటకారంగా. అవునండి, ఎందుకంటే ప్రతి విషయానికి ఇప్పుడు ఆగింది అనుకుంటారా, ఆగదు. మళ్ళీ చూడండి, ఇద్దరు కొట్టుకుంటారు, ఎవరి మధ్య అనుకుని మధ్యలో వస్తుంది. ఈ వకాల్తాలు ఎందుకమ్మా, ఈ వకాల్తాల వల్ల ఇదవుతుంది. మొత్తానికి ఏంటంటే ఏదైనప్పటికీ రీతు సేవ్ చేయబడింది, తర్వాత కెప్టెన్ అయింది అంటే అన్నది దివ్య అంటే అన్నది, కానీ ఈ సేవింగ్ల వల్ల ఆమె కొనసాగుతుంది. కానీ ఎప్పుడో వెళ్ళిపోవాల్సిన ఆవిడ ఎగ్జిట్ అని కూడా మనం అనుకున్నాం. కానీ మరి ఎక్కడ మన 5 స్ట్రాంగ్ వచ్చి చిన్న అన్ఫేర్ చేయడం వల్ల శ్రీజ వెళ్ళిపోయి ఆ తర్వాత కొనసాగుతూ మళ్ళీ ఇప్పుడు వచ్చి ఇవన్నీ చెప్పుకుంటే చండాలంగా ఉంటది. కానీ మొత్తానికి ఏదైనప్పటికీ నాగార్జున గారు అయితే చాలా చక్కగా ఎపిసోడ్ మీరు చూడండి. మరి రీతుకి, డెమాన్కి, కళ్యాణ్కి క్లాస్ స్పీకర్ డెమాన్కి ఒక క్లారిటీ ఇచ్చారు. ఏంటంటే నువ్వు కింద పడిపోతే నువ్వు లేచేంత వరకు తను వెళ్ళకన్నా జెండా పెట్టలేదు, నీ కోసం చూశాడు ఆటని అని చెప్పేసి కళ్యాణ్ గురించి గొప్పగా చెప్పాడు. కళ్యాణ్ కుర్చీ తన్నే విషయంలో ఏంటంటే వద్దు, అంత కోపం పనికిరాదని చెప్పి తను కూల్ గా ఉండాలని చెప్పేసి విషయం చెప్పారు. డెమాన్ రీతుకు వచ్చినప్పటికీ నువ్వు అలా వకాలతో పుచ్చుకోకు, నీ ఆట నువ్వు వాడు అనుకుని చెప్పారు. మొత్తానికి ఏంటంటే నాగార్జున గారు కుక్కలకి క్లాస్ పీకి సెట్ చేశారండి. ఇక భరణి, ఎమాన్యుల్ ని అభినందించిన నాగార్జున గారు. ఇక భరణి గారికి ఏంటంటే ఒక్కసారి కూడా కెప్టెన్ అవ్వలేదు, అత్యధికంగా కెప్టెన్ అయింది ఎమాన్యుల్. వీళ్ళిద్దరికి ఒక్కసారి కెప్టెన్ అవ్వకపోయినా సరే తనకు తిడతారేమో అనుకుంటారు. 3 సార్లు అయినందుకు మరి ఒకసారి త్యాగం చేసేది కాబట్టి దాన్ని ప్రస్తావించరేమో అనుకుంటారు. కానీ ఒక్కసారి కూడా కెప్టెన్ అవ్వలేదు, అయినా సరే నీ ఎఫర్ట్స్ నువ్వు పెట్టావు, గుడ్, నువ్వు కొంచెం కన్ఫ్యూజ్ అయ్యావు అంటూ తన కన్ఫ్యూజన్ని అర్థం చేసుకున్నారు నాగార్జున గారు. క్రిటిసైజ్ చేయలేదు, ఎందుకంటే అక్కడ జరిగింది ఏంటంటే భరణి గారు కన్ఫ్యూజ్ అయ్యారు అంతే. మరి ఆయన ఎఫర్ట్స్ పెట్టారు, ఎంతవరకు అవ్వలేకపోయారు. మొట్టమొదటి ఏంటంటే బంధాలు, బాంధవ్యాలు లేకపోతే కింగ్ మేకర్ అనుకుని అవ్వలేదు. తర్వాత నాట వచ్చినప్పుడు పోయింది. అందుకే అంటారు ఇదేంటంటే చాలా మందికి ఇది ఒక నీతి, మనకు టైం వచ్చినప్పుడు మనం ఆడాలి, ఎవరి కోసం ఆలోచించకూడదని. ఏదైనప్పటికీ ఇక్కడ ఆయన కోల్పోయింది ఏం పెద్దగా ఏదేం లేదు, కానీ ఆయన నుండి మనం చాలా విషయాలు తెలుసుకుంటున్నాం. ఎనీహౌ భరణి గారు అయితే ఆయన స్థానం ఆయనకి ఎప్పుడు ఉంటుంది. ఎమాన్యుల్ గారి విషయంకి వచ్చినప్పటికైతే 2 సార్లు కెప్టెన్గా మన బోర్డులో ఉన్నారు. ఒకసారి వచ్చేసి కెప్టెన్ అయ్యి మరి సంజన కోసం త్యాగం చేశారు కాబట్టి అంటే గెలిచినట్టే కదా, అంటే 3 సార్లు గెలిచారు కెప్టెన్గా, కాబట్టి అత్యధికంగా తను ఎవరు బీట్అవుట్ చేయలేదు. ఇది మొత్తానికి ఏంటంటే భరణి గారు, ఎమాన్యుల్ని మరి నాగార్జున గారు అభినందించారు. ఇదండి, ఇంకా మరిన్ని అప్డేట్స్తో మళ్ళీ నేను మీ ముందుంటాను. పెద్దగా అప్డేట్స్ ఏమి లేవు. ఎనీహౌ ఏ అప్డేట్స్ ఉన్నాయో ఇప్పుడైతే చిన్న అప్డేట్సే ఉంటాయి, తర్వాత రేపటికి ఉంటాయండి. ఎందుకంటే ఇప్పుడు ఆల్రెడీ నామినేషన్ ప్రక్రియ జరుగుతుంది. ఈ నామినేషన్ ప్రక్రియలో అప్డేట్స్ చాలా ఉంటాయి. నెక్స్ట్ వచ్చేసి ఇంకా ఈవినింగ్ అప్డేట్స్, మరి ఉన్న అప్డేట్స్తో మళ్ళీ మీకు కలుస్తాను. అంతవరకు సెలవు, నమస్కారం. నేను మీ ఎస్ఎస్ పట్నాయక్. చూస్తూనే ఉండండి పిమ్స్ టీవీ. షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, గంట సింబల్ కొట్టడం మర్చిపోకండి. బాయ్.